నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ ప్రమాదం, త్రుటిలో తప్పిన ఘటన. నంద్యాలలో రైతునగర్ వద్ద రోడ్డు ప్రమాదం, బతుకు తెరువు కోసం వెళ్తున్న కూలీల ఆటోను ఢీకొట్టిన కారు, అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనం. నంద్యాల నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాను, నాకు సహకరించండి. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ సంస్థ హైదరాబాద్ సహకారంతో జూలై 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్ రామకృష్ణారెడ్డి. జూలై 14లోపు ఓటును నమోదు చేసుకోండి. 2 చోట్ల ఓటు ఉంటే జైలు శిక్ష తప్పదు. ఓటరు నమోదు గడువు ముగుస్తుంది. 8 ఫయాజ్ పిలుపు. నంద్యాల మౌలాలి స్వామి పీర్ల పండుగ అంగరంగ వైభవంగా, స్వామివారికి ప్రత్యేక పూజలు. మాజీ కౌన్సిలర్ షెహనాజ్ రహమతుల్లా. నంద్యాల జిల్లాలో భారీ ప్రమాదం, త్రుటిలో తప్పిన ఘటన. పాణ్యం మండలం విజయనికేతన్ సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలటంతో అదుపు తప్పింది. ఆకస్మికంగా నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్ను దాటి ఎదురువైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉండగా వారందరూ సురక్షితంగా బయటపడడం ఊరట కలిగించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. నంద్యాల పట్టణంలోని రైతునగర్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఇక తొగ్గర్చేడు గ్రామానికి కూలి పనులకు వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ఆటోను అదే దిశలో కర్నూలు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారంతా పొన్నాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కారు అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమా? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆటో ఏం పడి రాదన్నా డ్రైవర్ కూడా నడాలి వినట్టు డ్రైవర్ కూడా బాధపడింది. స్పీడ్ వచ్చి కొట్టేసి నంద్యాల నూతన ట్రాఫిక్ సీఐగా ఆర్జే సుబ్రహ్మణ్యం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1998 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో కోవెలకుంట్ల ఎస్ఐగా, ఆళ్లగడ్డ, ఆత్మకూరు పట్టణాల్లో సీఐగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ట్రాఫిక్ సీఐగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం నంద్యాలలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని స్పష్టంగా హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నంద్యాలలో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తామని నూతన సిఐ హామీ ఇచ్చారు. నా పేరు ఆర్జే సుబ్రహ్మణ్యం, 98 బ్యాచ్ నాది. ఈరోజు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. డిఐజీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఈ యొక్క నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో నేను ఇంతకుముందు కోయిలకుంట్ల ఎస్ఐగా వర్క్ చేశాను, అల్లగడ్డ సిఐగా వర్క్ చేశాను, అదే రకంగా ఆత్మకూరు సిఐగా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటిసారిగా ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ను వీలైనంత వరకు మా పరిధిలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్లో భాగంగా పబ్లిక్ నుంచి కూడా వారి యొక్క సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించడము, అదే రకంగా తాగి వాహనం నడపకపోవడము, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడము, ప్రాపర్ పార్కింగ్ చేయడము, అదే అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుకోవడము, ఇవన్నీ చేస్తే మన ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా మనం ప్రమాదాలు చూస్తున్నాము. ఈ ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ ట్రాఫిక్ కంట్రోల్లో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ సంస్థ కోర్సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ సహకారంతో జూలై 14, 2026న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించాలనుకున్నారు. ఈ డ్రైవ్ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. పోస్టుల కోసం నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో ఉద్యోగంతో పాటు సంవత్సరానికి 2.8 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వేతన ప్యాకేజీ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కళాశాల యాజమాన్యం పేర్కొంది. 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ అధికారులు యుబిఎస్ కుమార్, సంపత్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకుని రెజ్యూమ్, ఫోటోలు, ఆధార్, విద్యార్హతల ధృవ పత్రాలతో పాటు ఫార్మల్ డ్రెస్లో హాజరు కావాలని సూచించారు. నంద్యాల పట్టణ మరియు నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నంద్యాల వారి ఆధ్వర్యంలో కోర్సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఈ నెల అనగా జూలై 14వ తారీఖున స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నందు ఉండేటటువంటి వివేకానంద ఆడిటోరియం నందు ఉదయం 9:30 గంటలకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి హాజరయ్యే వాళ్ళు తమ రెజ్యూము మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు మరియు విద్యార్థుల యొక్క ధృవపత్రాలు, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ పాస్ అయినటువంటి ధృవపత్రాలు తీసుకొని ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని కోరుతున్నాం. నిరుద్యోగ యువతి యువకులకి శుభవార్త. ఈ నెల 14వ తేదీన మంగళవారం రోజున నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నందు వివేకానంద ఆడిటోరియంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారు కంపెనీకి ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో ఈ డ్రైవ్ ద్వారా పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ అని, బిజినెస్ మేనేజర్ అని, ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అని, నాన్ వాయిస్ ఉద్యోగాల కోసం
ఈ యొక్క డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రైవ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి జీతం 2,80,000 లక్షలు 2,80,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వేతన ప్యాకేజీ ఉంటుందని చెప్పడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన ఫ్రెషర్స్కి అవకాశం ఉంటుంది, దీనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ 2023 కానీ 24 కానీ 25 కానీ 26 సంవత్సరంలో పూర్తి చేసుకున్నటువంటి అందరూ కూడా దీనికి అర్హులైనటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ముందుగా ఒక గూగుల్ ఫామ్ ద్వారా అది నమోదు చేసుకోవాలి. వారి డీటెయిల్స్ కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్లేస్మెంట్ జరిగే రోజున రెజ్యూము, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తోటి ఉదయం 9:30 గంటలకి హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి ఫార్మల్ డ్రెస్తోనే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులంతా కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి ప్యాకేజీ ఇచ్చారు. 2.8 లక్షల నుంచి 3 లక్షల వరకు అనేది బిగినింగ్లో ఈ రోజుల్లో ఇంత అమౌంట్ ఇవ్వటం అనేది గొప్ప విషయమే. ముందుగా ఎంట్రీ పాయింట్ వస్తే తర్వాత డెవలప్ చేసుకోవటం సులభము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మళ్ళీ చెబుతున్నాను, జూలై 14 మంగళవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందరి వివేకానంద ఆడిటోరియంలో ఈ డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి తరఫున ఇక్కడ డ్రైవ్ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి అర్హులైనటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియ ఎస్సీఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముగియడానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉందని, జూలై 14వ తేదీ చివరి రోజు కావడంతో ఓటర్లు వెంటనే తమ ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఓటర్లు తమ నివాసన ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లను బిఎల్ఓ సంప్రదించి ఫామ్ నింపి సకాలంలో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకి మళ్ళీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. నంద్యాల ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇంకా 2 days టైం ఉంది. 14th లాస్ట్ డేట్. మీరు కంపల్సరీగా మీ ఇంట్రెస్ట్ తో మీరు వెనకాల పడి బిఎల్ఓలు బిఎల్ఏలు మీ ఇంటింటికి వచ్చి ఫామ్లు ఇచ్చారు. మీరు కంపల్సరీగా దీన్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు దీని ఫస్ట్ ఫామ్ ఇచ్చింది ఫిల్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఈ 2 days తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము, మన చేతిలో ఏముండదు. ఇంకో రిక్వెస్ట్ ఏముందంటే ఈ ఓటర్లకి మీ ఓటు ఇక్కడ కొంచెం మందికి టౌన్ లో ఉంటది, కొంచెం మందికి ఊర్లో ఉంటది. మీరు డిసైడ్ చేసుకోండి ఎక్కడ కావాలో, మీకు ఊర్లో కావాలా టౌన్ లో కావాలా. మీకు 2 ఓట్లు ఉంటే మీకు చాలా పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు దగ్గర 1 year జైలు శిక్ష ఉంది దీనికి. మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ చేసుకోండి. ఈ 2 days ఉంది కాబట్టి అందరం కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ బిఎల్ఓలు కానీ బిఎల్ఎల్ కానీ ఇంటింటికి వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ ఇంట్రెస్ట్ తో కంపల్సరీగా మీరు ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ఇక్కడ మనం చాలా చోట్ల సెంటర్లు పెట్టాము, అక్కడ పోండి. కంపల్సరీగా మీరు చేసుకోవాలి. ఈ 2 days తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంత తొందరగా అంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది మీకే మంచిది. ఓటు హక్కు అనేది అందరి రైట్. మీ ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరీగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఎస్ఐఆర్ ని మనం కంప్లీట్ చేద్దాం. మన దగ్గర ఎంత మంది ఉంటే చాలా మంది చూసాం, డెత్ వల్లనో మళ్ళీ ఇక్కడి నుంచి మూవ్ అవడం వల్లనో చాలా ఓట్లు పోయాయి. మీరు ఎక్కడ కావాలో అది ఫస్ట్ డిసైడ్ చేసుకొని కంప్లీట్ చేయండి. మీకు ఇంకా 2 days ఉన్నాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
నంద్యాల సాయిబాబా నగర్ టీచర్స్ కాలనీలో వెలిసిన మౌలాలి స్వామి పీర్ల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా ఈ పీర్ల పండుగను మాజీ కౌన్సిలర్ సహనాజ్ వార్ది, ఇన్ఛార్జ్ రహంతుల ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు. పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో తమ కుటుంబం ప్రజలకు సేవలందించే స్థాయికి వచ్చిందని తెలిపారు. తాము ఉన్నంత కాలం ఈ పీర్ల పండుగను ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ కొనసాగిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. ఈ మన శ్రమదానం బ్రిడ్జి టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాల స్వామి దర్శన స్వామి జాతరలు ప్రతి ఒక్క సంవత్సరము వీళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది దగ్గర ఇది 7వ సంవత్సరము. నాకు మా షేనాజ్ గారు కౌన్సిలర్ అయిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఈ స్వామిని దర్శించుకోవడం నాకు అదృష్టం. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకు తోచిన విధంగా అందరు కలిపి కొట్టుగా చేసుకోవడము. తర్వాత అందరూ కూడా ఇక్కడ సయ్యద్ కానీ దివానా కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున నేను చెప్పలేను కానీ అందరు యువకులు ఇక్కడ బాగా ఘనంగా ఈ జాతరలు నిర్వహించడం జరుగుతుంది. ముహరం అయిన తర్వాత 15 రోజులకు వీళ్ళు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడం, అదే మాదిరిగా దీన్ని ఎక్కువ శాతము అందరినీ కలుపుకొలుపులతో చేయడంతో వీళ్ళను నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క టీమును గౌరవిస్తున్నాను. వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, వీళ్ళు ఇంకా ఈ స్వామి యొక్క జాతరలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వర్తించాలని, ఇందులో మాకు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నా విషయంలో నాకు వెనుకట్టుగా ఉండడం నా అదృష్టం. ఇంకొకటి ఈరోజు మా మాజీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా నువ్వే అన్న కావాలని మమ్మల్ని మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కూడా ఆ స్వామి చల్లగా అందరికీ ఆశీర్వదించాలని, నెక్స్ట్ కూడా మాకు మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ మరొకసారి ఆయన విజయదంతం మోగించాలని, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా వీళ్ళు నిర్వహించడం చాలా సంతోషకరమైన. దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ స్వామి అయితే మాత్రం చాలా సత్యమైన స్వామి. ఆ రోజు ఎలక్షన్లలో వాళ్ళను ఇక్కడ నేను దర్శనం చేసుకొని సక్సెస్ అయినందుకు ఇదే విధంగా నెక్స్ట్ కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసమే వీళ్ళకు నేను పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకా వీళ్ళు ఎప్పుడు చక్కగా నిర్వర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క జాతరలను ప్రతి ఒక్కరు కూడా ఏ కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నందుకు సంతోషకరంగా ఉన్నది.
24వ వార్డుకి రామతలన్న కౌన్సిలర్ గా ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్ల సావిడి కానీ యాదాన్ని కానీ బాగా చూసుకుంటూ పిల్ల సావిడి కట్టిని కూడా రామతలన్న సహకరించినాడు. మనకు అండగా ఉన్నాడు. రామతలన్న యాదానికి కూడా వెనకడుగు వేయకుండా అన్ని సౌకర్యాలతో బాగా చూస్తున్నాడు. ఈ పిల్ల పండుగ కూడా చిన్న మాటికి పెద్ద మాటికైనా రామతలన్న బాగా చూసుకుంటూ మాకి వెనుకలుండి ముందరికి నడిపిస్తున్నాడు. రామతలన్నకి ఎప్పుడైనా మేమే అండగా ఉంటామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈ 24వ వార్డు కౌన్సిలర్గా నేను గెలవడం జరిగింది. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినా కానీ నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సహకారం చేస్తారు. వీళ్ళు ఈ మౌలాలి స్వామి పండుగ మొహరం పీర్ల పండగ చేసుకోవడం చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ వార్డులో ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో హాజరవుతారు. ఇది అన్ని దానాల కంటే అన్నదానం విన్నా వీళ్ళకు పకీర్ వాళ్ళు అయినా కానీ ఇంత కలిసిపోయి అందరితో కులమతాల అతీతంగా కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడ ఉన్న యూత్ కి ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ మౌలాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయిన రవికిషోర్ అన్న గారికి వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. 24వ వార్డులో అందరికీ నమస్కారం. 24వ వార్డులో టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాలి స్వామి దర్శగిరి స్వామి జాతరలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి నేనైతే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాల నుంచి
నన్ను వీళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం ఇన్వైట్ చేయడము, వాళ్ళు పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మన కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ కార్యక్రమం సంతోషంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్వామి అయితే సత్యమైన స్వామి. ఎందుకంటే ఆ రోజు మేము ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు మా మిస్సెస్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఇక్కడ మాకైతే వాస్తవంగా వీళ్ళను నేను ఒకటే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు అధికారంలో మాజీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో మా భాగస్వామిలో చేతశక్తి అనే కాడికి మేము వారికి తోచిన విధంగా మేము ఇది చేసుకోవడము. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా మాకు నమ్మి మా మీద అన్న మేము మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా 7 సంవత్సరాల నుంచి నాకు అట్నే అండగా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి అండగా ఉంటాను. ఇది అనునిత్యము వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా కానీ నేనైతే వాళ్ళకి చేతశక్తి అనే కాడికి సహకారం అందిస్తాను. ఇది ఈరోజు ఆ ప్రతిపక్షంలో ఉండామని కూడా లేకుండా వాళ్ళు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఇంత ప్రేమను పంచి ఇంత ప్రేమ అభిమానాలను చూపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి కానీ మార్పు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం చాలా వెలకట్టినటువంటిది. ఆ ప్రేమ అభిమానాలకు నేను ఖచ్చితంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు నేను ఈ స్వామిని మాత్రము మేము ఓడిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా అధికారం పోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2029 జరగబోయే ఎలక్షన్లలో మా రవిచంద్ర కిషోర్ రెడ్డిన మళ్ళీ ఒకసారి విజయం సాధించాలని వీళ్లకు ఇక్కడ నేను వేడుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం శిల్ప కుటుంబము చల్లగా ఉండాలని, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మా రవణ ఇంకా ఎదుగుదలతో ఉన్నత స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.